ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనము. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. హల్లెలూయా, ఆమేన్. దేవుని ఆత్మ మనతో ఉంది అని రుజువు చేసేటటువంటి గొప్ప వాక్యం అండి. యోబు గ్రంథంలో మనం చదువుతున్నాము. యోబు గారు ఇక్కడ మొదట మనం గమనించినట్లయితే యోబు గారు ఉన్న స్థితిలో తన ముగ్గురు స్నేహితులు ముందుగా వచ్చి మాట్లాడిన విధానము, ఆయన నొచ్చుకున్న విధానము, వారి మాటలకి బాధపడిన విధానము, ఇదంతా కూడా మనము యోబు గ్రంథంలో చూడొచ్చు. కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ వ్యక్తుల ద్వారానే కొన్ని అద్భుతమైన మాటలని మనకు తెలియపరుస్తున్నారు. చివరిగా ఇక్కడ 4వ స్నేహితుడు ఎలీహు అనే అతని ద్వారా దేవుడు పలికించిన గొప్ప అద్భుతమైన మాట, దేవుని ఆత్మ నన్ను సృజించెను అని. ఆయనను, యోబు గారిని, ఆదాము గారిని, మనల్ని, ప్రతి ఒక్కరిని సృష్టించిన సృష్టికర్త మన దేవుడు. హల్లెలూయా. దేవుని ఆత్మ మనల్ని సృష్టించిందండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయను. హల్లెలూయా. దేవుడు తన స్వహస్తాలతో నరుణ్ణి చేశాడండి. ఆయన ఊపిరిని మనకు వదిలాడు. మనము ఒంటరి వారము కానే కాదండి. ఏ మాత్రము కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు. మన నాన్న, మన తండ్రి అండి ఆయన, మన సృష్టికర్త. ఒక జీవాయువు అంటే ఊపిరిలాగా మనల్ని అంటి పెట్టుకొని మనతోనే ఉన్నాడండి. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! మరి జీవులన్నిటికీ ఆయన చేసిన విధముగా మనల్ని కూడా చేయొచ్చు కదా? కాదు, స్వహస్తాలతో చేశాడండి. మాట చేత మనల్ని కాదు, స్వహస్తాలతో, ఆయన చేతులతో మనల్ని చేశాడు. ఆయన యొక్క ఊపిరిని ఊదాడండి మన లోపలికి. హల్లెలూయా. ఆయనే మనలో ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ కదా! కొత్త నిబంధనలో మనం వాక్యంతో పోల్చుకుంటే ఆయన మన కొరకి ప్రాణం పెట్టాడండి. ఆయన ఊపిరి మన కొరకు బలి అయిందండి. ఎంత గొప్ప ప్రేమ కదా! అక్కడ ఏదేను తోటలో ఆయన ఊపిరిని మనకిచ్చాడు. అదేవిధంగా కొత్త నిబంధనలో ఆయన ఊపిరి సిలువలో మన కొరకు ధారపోసాడండి. ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత జాలి! ఆయనకి మనము నిత్యము కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఎంత మీ యొక్క ఒక శక్తిని మాకు అనుగ్రహించారు ప్రభా, మాకు జీవమిచ్చారు తండ్రి అని. నిజమే కదా! తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని మట్టిలో కలిసిపోయేంత వరకు కూడా 6వ నెలలో, తల్లి గర్భంలో 6వ నెలలో ఆయువు వస్తుంది అంటారు పెద్దలు. మరి అప్పటి నుంచి మొదలుకొని మట్టిలో కలిసిపోయేంత వరకు కూడా దేవుని ఆత్మ ఉంటుంది. అంత మాత్రమే కాదండి, తిరిగి మళ్ళీ మన ఆత్మ జీవాత్మను దయచేసిన ఆయనలోనే కలిసిపోతుంది. హల్లెలూయా. చనిపోయిన తరువాత కూడా చేయి విడిచే దేవుడు కాదండి మన దేవుడు. చనిపోయిన తర్వాత కూడా ఆత్మ ఎవరు దయచేశారో ఈ ఆత్మ చివరికి మళ్ళీ ఆయనలోనికి వెళ్తుంది. అంటే మనము మళ్ళీ తిరిగి నిత్య జీవంలోనికి వెళ్తామండి. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతంగా మనల్ని తయారు చేశాడు కదా దేవుడు! ఎంత గొప్ప ప్రేమ అండి! ప్రతి క్షణం మనం ఆయనను స్తుతించుకుంటూనే ఉండాలి. ఇదే యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 32వ అధ్యాయము 8వ వచనంలో, నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయనంట. ఆయన ఊపిరి ద్వారానే మనలో తెలివి ఉంది, జ్ఞానం ఉంది. మన సొంతంగా కాదండి. ఇది నేను చేశాను, ఇది నేను సంపాదించాను అని వెర్రవీగకూడదు మనము. దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టే ఈ టాలెంట్ మనలో ఉందండి. దేవుని ద్వారా వచ్చింది. ఎవరికైనా ఒక వ్యక్తికి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు మనకి కృతజ్ఞత భావంతో ఉంటారు. మరి మనం ఉన్నామా దేవునికి? దేవుడు జీవాత్మను మనకు అనుగ్రహించాడు. ప్రభువా, నీవిచ్చిన ఆత్మను బట్టే ఇదిగో నేను ఇలా ఉన్నాను తండ్రి అని ఎంత కృతజ్ఞత భావం కలిగి మనం ఉండాలి కదా!
దావీదు గారు కూడా ఉంటారు, యోబు గారు పలుకుతున్నారు, యోబు గ్రంథంలో ఎలీహు గారు పలుకుతున్నారు. మనం కూడా ప్రతి క్షణము దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ జీవించాలండి. ఈనాటికి కూడా మనము ఈ విషయం నమ్మాలండి. ఎలా అంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో దేవుని మాట మనకు సెలవిస్తుంది. ఆయన ఈ మాట చెప్పి వారి మీద అంటే ఆ జీవాత్మను, ఆయన పరిశుద్ధాత్మను పొందుండే అని ఊదాడండి. అంటే ఇక్కడ మనకి పై వచనాలు కొన్ని గమనించి ఈ వాక్యాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. అంటే పరిశుద్ధాత్మను పొందుడి అని వారి మీద ఊదాడంట. అంటే ఏ విధముగా ఆదికాండంలో మనం గమనించినట్లయితే మనిషిని తయారు చేసి దేవుడు ఇలా ఊదాడు, ఆయన ఊపిరి మానవుని లోపలికి వెళ్ళిందో అదే విధంగా ఈరోజు ఈనాటికి కూడా మనము కృపా సమయంలో మనం ఉన్నాము. జీవాత్మను ఆయన మన మీదికి ఊదాడండి. అక్కడ కేవలం ఆ శిష్యుల మీద మాత్రమే కాదు, ఈ క్షణం దేవుణ్ణి హృదయపూర్వకముగా ప్రార్థించుకుంటే ప్రతి ఒక్కరి మీద ఆయన పరిశుద్ధ ఆత్మను ఊది ఉన్నాడు. ఆయన ఆత్మ మనలో ఉంది. ఆయన నడిపింపుతో మనం నడుస్తూ ఆయన ఆత్మను పొందుకొని అద్భుతాలు చేయొచ్చండి. ప్రార్థన వరము, వాక్యం చెప్పే వరము, ఎన్ని కృపా వరాలను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అవన్నీ కూడా మనం పొందుకోగలము. కాబట్టి విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనకు కావాలి ప్రభువా. నీవు ఊదిన ఆ జీవవాయువు వలన జ్ఞానం ఉంది తండ్రి, మాలో మా సొంతగది ఏది లేదు ప్రభువా అని మనల్ని మనము తగ్గించుకుంటూ ఆయనని హెచ్చించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును కోరుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి ఆ రీతిగా నడిపించాలి అని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించి సమాధానముతో నింపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్త మీకు వందనాలు, స్తోత్రం. జీవాధిపతి మీకు వందనాలు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ జీవాత్మను మాలో ఊది మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకే మీకు వేలాది వందనాలు, స్తోత్రము నాయన. ప్రభా, మీ ఆత్మ నడిపింపును మాకు ప్రతి క్షణము దయచేయండి తండ్రి. దారి తప్పిపోనివ్వకుండా పరిశుద్ధ ఆత్ముడివై ఇదే సరైన త్రోవ అని మమ్మల్ని నడిపించమని దేవా మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఏ క్షణము కూడా మేము దారి తప్పకూడదు ప్రభా. ఈ లోకంలో పడిపోనివ్వకుండా నా తండ్రి మీరే మార్గమై ఉన్నారు తండ్రి. మీ మీద ఆధారపడుతూ నిత్య జీవంలో మేము ప్రవేశించులాగున మాతో ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా సృష్టికర్త నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.